తన డాక్టర్ పదవిని కూడా రాజీనామా చేసి నియోజకవర్గ ప్రజలకు నా అవసరం ఉంది, నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ నేను అందుబాటులో ఉండాలి అంటూ కూడా రాజకీయ వైపు అడిగేస్తూ ఈరోజు రాజకీయాల్లోకి రావడం జరిగింది. ప్రస్తుతం ఆయనతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రాజా రమేష్ గారు నమస్తే అండి. నమస్తే. రాజా రమేష్ అనేటువంటి వ్యక్తి నేను నాయకుడిని కాదు సేవకుడిని అని చెప్పేసి వస్తాం. రాజకీయం అంటే నేను ఫీల్ అయ్యేది సర్వీస్. ఆ క్షణం డిసైడ్ అయ్యాను, ఐ వాంట్ టు డూ సర్వీస్. కొంత దూకుడుగా వివరించేటువంటి పాల్క సుమన్ ఎదుర్కోవాలి అని అంటే అది డాక్టర్ రాజా రమేష్తో సాధ్యపడుతుంది. 100% ఈరోజు నడుచుకుంటూ వెళ్తే మురిగే కుక్కనో కరిచే కుక్కనో వస్తే 100% తిరిగి కొట్టే శక్తి, ధైర్యం, సామర్థ్యం డాక్టర్ రాజా రమేష్ బాబుకి అవుతుంది. వెల్కమ్ టు అమ్మా న్యూస్. నేను పివి వర్మ. ఈరోజు మనము చెన్నూరులో ఉన్నాము. ఇక్కడ చెన్నూరుకి సంబంధించి సింగరేణిలో ఒక మంచి వైద్యుడిగా, ఒక గుండె డాక్టర్గా ఆయన మంచి పేరు తెచ్చుకున్నటువంటి నాయకుడు. ఒక డాక్టర్గా పేరు తెచ్చుకొని ఈరోజు చెన్నూరు నియోజకవర్గ ప్రజల గుండెల్లో నిలిచేందుకు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అనునిత్యం కూడా సేవలు అందించేందుకు తన డాక్టర్ పదవిని కూడా రాజీనామా చేసి నియోజకవర్గ ప్రజలకు నా అవసరం ఉంది, నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ నేను అందుబాటులో ఉండాలి అంటూ కూడా రాజకీయ వైపు అడిగేస్తూ ఈరోజు రాజకీయాల్లోకి రావడం జరిగింది. ప్రస్తుతం ఆయనతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రాజా రమేష్ గారు నమస్తే అండి. నమస్తే. ఒక డాక్టర్గా ఒక మంచి పొజిషన్లో ఉన్న మీరు సింగరేణిలో అనేక మంది సింగరేణి కార్మికులకు వారికి వస్తున్నటువంటి జబ్బులను నయం చేస్తూ అనునిత్యం వాళ్ళ తోడుగా ఉన్నారు. మంచి పేరు తెచ్చుకున్నటువంటి డాక్టర్గా మీరు గుర్తింపు తెచ్చుకొని ఎందుకు అసలు చెన్నూరు నియోజకవర్గంకి ఎందుకు రావాలనుకున్నారు? అది మళ్ళీ డాక్టర్ పదవిని రాజీనామా చేస్తూ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. సో ఎందుకోసం ఈ సంచలన మార్పు? ముందుగా అమ్మా న్యూస్ ఛానల్ యాజమాన్యానికి, వారి కుటుంబ సభ్యులకి, మరీ ముఖ్యంగా ప్రేక్షకులకి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు తరఫున నేను, నా కాంగ్రెస్ కుటుంబం వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ప్రతి ఒక్క పేరెంట్స్ కలలు తన కొడుకు కూతురు ప్రజలు కావాలని, ఒక ఉద్యోగం చేసుకోవాలని, వారి జీవితంలో మంచిగా సెటిల్ కావాలని ఆలోచించే తరుణంలో నేను కూడా ఒక సామాన్య కుటుంబం నుండి వచ్చిన వ్యక్తిని. అమ్మా నాన్న ఇద్దరు కూడా సింగరేణి ఎంప్లాయీస్. సరే, వాళ్ళకైతే ఏదైతే కలలు కన్నారో ఒక డాక్టర్ కావాలని డాక్టర్ అయ్యాను. మా నాన్న కోరిక మేరకు నేను కూడా సింగరేణి కాలేజ్లో జాయిన్ అవ్వడం జరిగింది. అనేక మందికి నా సింగరేణి కుటుంబ సభ్యులు అన్న ఒక ఫీలింగ్తోని నేను ఈరోజు 18 సంవత్సరాలు వారికి తోడుండి వారి ఒక కుటుంబ సభ్యులాగా వైద్యం చేస్తున్న క్రమంలో ఈ చెన్నూరు నియోజకవర్గంలో గత 4 సంవత్సరాల నుండి ఇక్కడ నేను విధులు నిర్వహిస్తూ ఉన్నాను. నాకు ఆల్మోస్ట్ మా అక్కయ్య 2000లో చనిపోవడం జరిగింది. తనకి నేను ఏమీ చేయలేను, తను చాలా క్లోజ్ నాకు. సో ఏదైనా చేయాలి అని ఆ రోజు అనుకొని 2000 సంవత్సరం నుండి తన పేరు పైన నేను సేవా కార్యక్రమాలు స్టార్ట్ చేశాను. రామకృష్ణపూర్ వచ్చిన తర్వాత తన పేరు పైన జిఎస్ఆర్ ఫౌండేషన్, గొడిశెల సురేఖారాజ్ ఫౌండేషన్ అని ఒకటి ఫౌండేషన్ని స్థాపించి ఆ ఫౌండేషన్ నుండి అనేక సేవా కార్యక్రమాలు, అంటే నా పరిధి నేను ఆ రోజు అనుకుంది, నేను ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నానో ఆ పరిసర ప్రాంతము నా బౌండరీ అనుకొని నేను చేయడం స్టార్ట్ చేశాను. తర్వాత చాలామంది వేరే ఏరియాస్ నుండి కూడా కాల్ చేయడము, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ నేను ఇన్ఫామ్ చేయడం, అక్కడికి వెళ్ళడం, స్పందించడం, వాళ్ళకి హెల్ప్ చేయడం, అట్లా చేసుకుంటూ పోయిన క్రమంలో మనకందరికీ తెలుసు, ఒక పాండమిక్ కరోనా సమయంలో ప్రతి ఒక్కరు కూడా భయపడుతున్న సమయంలో నేను ఒక్కని ఏకైక వ్యక్తిని సింగరేణి సంస్థ మొత్తంలో 90 రోజులు ఒక్క లీవ్ తీసుకోకుండా పనిచేశాను. నేను ఆ రోజు ఒక కరోనా ఇన్ఛార్జ్గా సుమారు ఒక 4000 మందికి ఆ రోజు మేము వైద్యం అందించగలిగాం. సో ఆ టైంలో చాలామందితోని ఒక మంచి రిలేషన్షిప్ ఏర్పడము, ఆ తర్వాత నేను చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలతోని ప్రతి ఒక్కరికి ఒక కుటుంబ సభ్యునిగా కనెక్ట్ కావడము. సో నేను కూడా ఒక దళితుని కావడము. ఈ యొక్క బాల్కా సుమన్ ఏదైతే
ఇంకొక దళితుడు ఇక్కడ ఎదుగుతున్నాడు, ఒక మంచి పేరు వస్తుంది అనే క్రమంలో తన ఫౌండేషన్ ఏదైతే బాల్కా ఫౌండేషన్ అని ఉంది, ఆ ఫౌండేషన్ కింద పనిచేయాలని, ఆ ఫౌండేషన్తోని పనిచేయాలని చెప్పి కొంతమంది వ్యక్తులతో చెప్పి ఇవ్వడము, లేదంటే నేను ట్రాన్స్ఫర్ చేస్తా అనడము, బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావాలని చెప్పడము. సో ఇలా చిన్న చిన్న సందర్భాలు కొంచెం డిస్టర్బ్ అయ్యాను, నాకు నచ్చలేదు. నాది నేను ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా చేసుకునే మనస్తత్వాన్ని, నా గోల్ ఏంటంటే ఎవరైనా నన్ను ఆశ్రయిస్తే నాతోనైనా హెల్ప్ చేయాలని ఒక ఫీలింగ్ గల వ్యక్తిని నేను. సో అలా చెప్తున్న క్రమంలో వన్ డే నన్ను ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ట్రాన్స్ఫర్ చేసిన క్రమంలో నాకు కొంచెం హర్ట్ అయ్యాను. ఖచ్చితంగా నేను ఏదైతే బాల్కా సుమన్ వాళ్ళ అనుచరులు నన్ను ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేశారో, ఖచ్చితంగా నేను కూడా ఈ బాల్కా సుమన్ అనే వ్యక్తిని ఈ చెన్నూరు నియోజకవర్గం నుండి ట్రాన్స్ఫర్ చేయాలని ఆ క్షణం డిసైడ్ అయ్యాను. సో దానికి ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండి, ఆ నిర్ణయానితో పాటు నేను ప్రయాణం చేయాలని నాకు పొంగులేటి గారితో ఆల్మోస్ట్ 2014తోని మాకు తనతో రిలేషన్షిప్ ఉంది. నేను మనుగురులో పనిచేసిన క్రమంలో తనతోని పాయం వెంకటేశ్వర్ గారని పిన్నపాక ఎమ్మెల్యే గారు, బ్రహ్మన్న గారని అక్కడ ఇన్ఛార్జ్. సో ఇట్లా వారితో పాటు చర్చించి మరి అక్కడ పరిస్థితి ఇలా ఉంది అంటే వాళ్ళ యొక్క సూచనల మేరకు ఇక్కడ చెన్నూరు నియోజకవర్గంలో పనిచేయడం స్టార్ట్ చేశాను. అసలు ప్రజలు ఏమి ఆశిస్తున్నారు, వాళ్ళకి ఏం జరిగింది, వాళ్ళకి ఏం కావాలి అని ఆల్మోస్ట్ ప్రతి మండలం, ఒక 5 మండలాలు ఉంటాయి, 3 మున్సిపాలిటీలు ఉంటాయి, ప్రతి గ్రామాన్ని జస్ట్ అట్లా విజిట్ చేస్తూ ఆ పీపుల్ పల్స్ ఏంటనేది కనుక్కోవడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఈ బాల్కా సుమన్ అనే వ్యక్తి గెలిచిన తర్వాత ఏ వ్యక్తికి కూడా ఎటువంటి సహాయం చేయని వ్యక్తి ఎవరన్నారంటే మా ఎమ్మెల్యే బాల్కా సుమన్. సరే సహాయం చేయకపోని కనీసం ఎవరినైనా మనిషిలా చూసి ఒక మర్యాద ఇచ్చి మాట్లాడిన దాఖలాలు కూడా లేవు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ దేర్ స్టేటస్ ఎవరైనా కానివ్వండి, ప్రతి ఒక్కరిని ఇంక్లూడింగ్ వాళ్ళ పార్టీలో ఉన్న వ్యక్తులను కూడా ఇతను దగ్గర రానియకుండా మాట్లాడడం జరుగుతుంది క్రమంలో. పోనీ ఇదంతా పక్కన పెడితే ఆయన అభివృద్ధి చేసిందంటే ఏ గ్రామంలో కూడా ఏ పేద ఇంటి వాళ్ళకి ఇంత న్యాయం చేసింది లేదు. ఎవరికి కూడా ఇల్లు కూలిన వాళ్ళు ఇల్లు కూలి అట్లనే ఉన్నారు, ఇంట్లో భర్త చనిపోయి నిస్సాయ స్థితిలో ఉన్న వితంతులు అలానే ఉండిపోయారు, పిల్లలు చదువుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు చదువు లేకుండా ఉండిపోయారు, బడిలు డెవలప్ కాలే. ఇట్లా ఇవన్నీ చూస్తూ ఉంటే నేను కూడా ఇంకా లేదు, ఇంకా ఎస్ మనలాంటి వాళ్ళు ఎవరో ఒక్కరు బయటికి రావాలి, ఎవరు బయటికి వచ్చినా ఒక ఎదుగుదామనే స్టేజ్లో ఉంటే వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తారు ఈ బాల్కా సుమన్. సో ప్రతి ఒక్కరిని కూడా ఏదో ఒక వాళ్ళ బ్యాక్ని ఏదైనా బ్యాడ్ ఉందా లేదా చూసుకోవడం, దాన్ని పట్టి వాళ్ళని బెదిరించడం, భయపెట్టడం, మళ్ళీ తన లోబడుచుకోవడం జరుగుతూ ఉంది. సో ఏది ఏమైనా ఈరోజు అతనికి వ్యతిరేకంగా పోరాడాల్సిందే. నా చెన్నూరు నియోజకవర్గ ప్రజల కోసం నేను మందమారి వాస్తవునిగా, ఇక్కడ పుట్టి పెరిగిన వాస్తవునిగా నా సింగరేణి కార్మికులకి, వారి కుటుంబ సభ్యులకి, ప్రజలకి ఏదో చేద్దామని ఒక ఆలోచనతోని సేవ, ముఖ్యంగా నేను ఫీల్ అయింది ఏంటంటే ఐ వాంట్ టు డూ సర్వీస్. ఆ సేవ చేయడానికి దిస్ ఈస్ ద హయ్యెస్ట్ పొజిషన్ నేను ఫీల్ అయ్యాను నా నియోజకవర్గంలో. సో ఆ రోజు పొంగులేటి గారితో చర్చించడం, తర్వాత రేవంత్ అన్నతో మాట్లాడడం చేసి టికెట్ అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టికెట్ వస్తుందా రాదా అనేది నా కాన్సెప్ట్ కాదు, కానీ చెన్నూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండాని ఎగిరేయడమే నా ఎజెండాగా పెట్టుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది. సో దాదాపు అందరూ కూడా నేను రాజకీయం చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చిన ఒక నాయకుడిగా వచ్చిన అని చెప్పుకుంటారు. సో నాయకుడిగా ప్రజలకు సేవలు అందించేందుకు వచ్చిన. బట్ మీ సిద్ధాంతాన్ని నేను చూశాను. రాజా రమేష్ అనేటువంటి వ్యక్తి నేను నాయకుడిని కాదు సేవకుడిని అని చెప్పేసి వస్తాను. అంటే నిజంగా ప్రజలకు సేవ చేయాలి, వారిని ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలి అన్నటువంటి ఆలోచన ఇదంతా 100% ఆలోచన వ్యక్తిని నేను. 23 ఇయర్స్ నుండి ఎటువంటి రాజకీయం అనే ఆలోచన లేకుండా నిస్సాయ స్థితిలో ఉన్న ప్రజలకి హెల్ప్ చేస్తూ మెదులుతున్న వ్యక్తిని నేను. అందులో మరీ ముఖ్యంగా విద్యార్థులు అంటే నాకు వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. నేను ఆ స్థాయి నుండి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. నేను ప్రతిసారి స్కూల్స్లో బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తాను. 10th క్లాస్ పిల్లలకి కొత్త ఎగ్జామినేషన్ ప్యాడ్స్, జామెట్రీ బాక్స్ ఇస్తాను. ఇచ్చే క్రమంలో వాళ్ళకి ఒకటే చెప్తా ఉంటాను, నేను ఈరోజు ఇచ్చే స్థాయిలో ఉన్నానంటే దట్ ఈస్ బికాజ్ ఆఫ్ చదువు లేకపోతే నేను ఈరోజు ఇక్కడికి వచ్చేవాడిని కాదు. సో మీరు ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ పక్కన పెట్టండి. చదువు ఒక్కటే వాటికి సమాధానం చెప్తుంది, ఈరోజు కాకపోయినా రేపు సమాధానం చెప్తుంది. నీ కుటుంబం ఒక స్టేజ్కి వెళ్ళాలి అంటే చదువు ఒక్కటే మంచి మార్గం అని చెప్పి,
అంటే పిల్లలకి ఇవ్వడమే నా ఎజెండా కాదు, వారికి చెప్పాలన్న కోరికతోని అట్లా బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ పిల్లల్ని ఎడ్యుకేట్ చేస్తూ వెళ్తూ ఉన్నాను. సో 100% నేను ఇక్కడ ఉన్నది రాజకీయం అంటే నేను ఫీల్ అయ్యేది సర్వీసే, అంతకు మించి నేను ఇంకోటి అనుకోవట్లేదు. 100% ఒకవేళ భగవంతుడు ఆ అవకాశం ఇస్తే ఎస్ చేసి చూపెడతాను, అంతే చెప్పాను కానీ చేసి చూపెడతాను. సో ఇప్పుడు చెన్నూరు నియోజకవర్గం అనేది అధికార పార్టీకి ఒక కీలక రోల్ పోషించేటువంటి ప్రాంతం. అది మంచిర్యాల నియోజకవర్గంలో అత్యంత కీలకమైనటువంటి రోల్ పోషించేది చెన్నూరు నియోజకవర్గం. ఎందుకంటే బాల్క సుమన్ అనేటువంటి వ్యక్తి అధికార పార్టీకి ఎంత సన్నిహితుడో మనందరికీ తెలుసు. అట్లాంటి వ్యక్తితో నేను పోరాటం చేయాలి, అట్లాంటి వ్యక్తిని నేను ఎదుర్కోవాలి, సో ఎదుర్కోగలుగుతానా అన్నటువంటి ఆలోచన, ఇవన్నీ ఆలోచించారా? అంటే ఈరోజు నేను ఫీల్ అయింది ఒకటే ఫీల్ అవుతున్నా అండి. ఈరోజు న్యాయ నేతలు ఎవరు అంటే అది ప్రజలు మాత్రమే. బాల్క సుమన్ వ్యక్తి ఎవరు, అతని దగ్గర ఏం డబ్బు ఉంది, ఎంత పలుకుబడి ఉంది, ఎంత పవర్ ఉంది అనేది నాకు ఇమ్మెటీరియల్. అతని దగ్గర ఎంత ఉండనివ్వండి, అతను వేసుకుంటే అతను ఒక్కడు ఓటు వేసుకుంటాడు, వాళ్ళ భార్య ఒక ఓటు వేస్తుంది, అంతమించి అయితే వేసుకోలేరు. నెక్స్ట్ మూడో ఓటు పడాలంటే కూడా ప్రజల ఓటే పడాలి. సో ప్రజల్ని నమ్ముకున్న నేను ఈరోజు ప్రజలు తిరస్కరించబడిన వ్యక్తి బాల్క సుమన్, ప్రజలు హద్దున చేర్చుకునే వ్యక్తి రాజా రమేష్. సో ఈ పోరాటంలో ప్రజలు ఎవరికి నిర్ణయం ఇస్తారో ఆ ప్రజల నిర్ణయాన్ని బట్టే ఈరోజు వ్యక్తి గెలుపోవటమే డిసైడ్ అయ్యింది తప్ప తన పలుకుబడో తన పైసలో ఏ రోజు కూడా ఆ విజయ నిర్ణయాన్ని అయితే నేను డిసైడ్ చేస్తానని నేను అనుకోవట్లేదు. డాక్టర్గా ఒక మంచి పొజిషన్లో ఉన్న మీరు, సో అక్కడ ఒక వైద్యుడిగా అనేక సమస్యలు మీ దృష్టికి వచ్చి ఉంటాయి, అంటే యాజ్ అ పేషెంట్స్గా. సో ఇప్పుడు ఒక నాయకుడిగా, ఒక సేవకుడిగా ఎట్లా ఉన్నాయి స్థానిక నియోజకవర్గ సమస్యలు? ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి చోట ఫస్ట్ నేను ఫేస్ అయ్యే క్వశ్చన్ ఏంటంటే, అయ్యా మీరు మాట బాగానే ఉంది, మీరు అన్నీ బాగానే ఉన్నాయి, గతంలో కూడా మా ఊర్లోకి వచ్చారు, ఫౌండేషన్ నుండి సేవలు చేశారు, కానీ వెంకటేష్ నేత గారి లెక్క మమ్మల్ని మోసం చేసి వెళ్ళకండి అయ్యా అని ప్రతి గ్రామంలో నన్ను, అంటే మనం ఎక్స్పెక్ట్ చేయని పర్సన్ కూడా ఈరోజు నన్ను క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు. నేను ఇదొక స్టేజ్ని నేను తీసుకుంటూ నేను నా చెన్నూరు యొక్క ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నా అంటే 100% నేను ఏదైతే ఫస్ట్ టైం అంబేద్కర్ గారి బొమ్మ దగ్గర నేను మాట్లాడేటప్పుడు ఏం చెప్పానో, ప్రాణం పోయినా పర్లేదు కానీ ఎవడి సంఖలో పోనని నేను ఏదైతే మాట ఇచ్చానో, ఎస్ దానికి కట్టుబడి ఉండి వెంకటేష్ నేతలాగా నేను ఒక నేతని కాకుండా డాక్టర్ రాజా రమేష్ అంటే ఎస్ భయపడకుండా ప్రజల కోసం నిల్చుంటాడు, డబ్బు కాదు ఈరోజు ముఖ్యము ప్రజలే అని నిరూపిస్తానని చెప్పాను, చెప్తూ వస్తున్నాను. 100% అది చేసి చూపెడతాను నేను. సో ఇంతకుముందు మీరు అన్నారు డబ్బు కాదు శాశ్వతం, ప్రజాసేవే శాశ్వతం. కానీ ఈ రోజులలో డబ్బు లేకపోతే రాజకీయాలు చేయలేని సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో రాజా రమేష్ అనేటువంటి కేవలం ఒక డాక్టర్ ఇప్పుడు ప్రజాసేవలకు, ప్రజలకు సేవ చేయడానికి వెళ్ళాలి. సో ఒక కీలక వ్యక్తి కీ రోల్ పోషిస్తూ ఉన్నాడు. గతంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీని ఒక వ్యక్తి కాంగ్రెస్లో చేరి కాంగ్రెస్ నుంచి జంపు కొట్టింది. మరి ఇవన్నీ తట్టుకోవాలి అని అంటే డాక్టర్ రాజా రమేష్కి కాంగ్రెస్ అధిష్టానం కీ రోల్ ఇవ్వాలి, లేదా ఆయనకు పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వాలి. పార్టీ మద్దతు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒక్కటే, పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పని చేద్దాం అనుకున్నాను. సిద్ధాంతాలు తప్పితే నాకు ప్రాబ్లం తప్ప సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేసినప్పుడు నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే నాకు ఉండదు. నేను టికెట్ కోసము ఈరోజు రాజకీయంలోకి రాలేదు, కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం నేను రాజకీయంలోకి వచ్చాను. సో నాకు టికెట్ అనేది ఇమ్మెటీరియల్ అనే నేను అనుకుంటున్నాను. పార్టీ గెలిపే నాకు ముఖ్యం కాబట్టి నాకు ఆ భయం లేదు. తట్టుకోవడం అంటవా, ఎస్ తట్టుకోగలుగుతాను కాబట్టే ఈరోజు ఉద్యమానికి రాజీనామా చేసి ఈరోజు నియోజకవర్గంలో ఒక ప్రశ్నించే గొంతుగా రాజా రమేష్ ఎవరంటే బాల్క సుమన్ని ప్రశ్నిస్తాడని ప్రజలకి చెబుతూ గత నెల నుండి నేను ఈరోజు ప్రజలకి దగ్గర అవుతా ఉన్నాను. 100% నేను నిల్చుంటాను. నాకు ఇచ్చినా ఇవ్వకపోయినా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలుపు జెండా ఎగరేయడంలో 100% రాజా రమేష్ బాబు పాత్ర ఉంటుంది. సో గత కొన్నేళ్లుగా మనం చూస్తే, ఇప్పుడు గడిచిన కొద్ది రోజుల నుంచి చూస్తే అధికార పార్టీ ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ ఉంది. సో రాష్ట్ర ప్రభుత్వం క్రియాశీలకంగా తీసుకున్నటువంటి కొన్ని సంక్షేమ పథకాలు ఉన్నాయి. ఆ సంక్షేమ పథకాల గురించి ప్రజలను అడిగేటువంటి ప్రయత్నం చేశారు రాజా రమేష్ గారు? ఖచ్చితంగా చేశాను. ఏ సంక్షేమ పథకం తీసుకున్నా కూడా అందాల్సిన వ్యక్తికి మాత్రం అందుతలేదు. ఎవరైతే ఏ వ్యక్తిని ఈరోజు పూజిస్తున్నారో, భజన బ్యాచ్ అంటారు చూసారా, వారికి మాత్రమే ఆ పథకాలు దక్కుతున్నాయి. ఆ పథకాలు దక్కిన వ్యక్తులే ఈరోజు బాల్క సుమన్ చుట్టూ తిరుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్
ఎవరైనా రాజకీయ నాయకుడు అంటే ఒక జెడ్పీటీసీఓ ఎంపీపీఓ గెలిచిన వ్యక్తి ఈరోజు దళిత బంధు తీసుకుంటున్నాడంటే ఎంత దౌర్భాగ్యంగా ఉంది మన పరిస్థితి అని అర్థం చేసుకోవాలి. దళితుడు నిజంగా పేద దళితునికి మాత్రం ఎవరికి కూడా దళిత బంధు అనేది ఈరోజు అందలేదు. చెన్నూరు నియోజకవర్గంలో డబల్ బెడ్రూమ్ ఇల్లులు చెప్పడానికి మాత్రం చాలా పెద్ద సంఖ్య ఉంటుంది, కానీ ఈ చెన్నూరు నియోజకవర్గంలో 500 చిలుకు ఈరోజు డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడం జరిగింది. కానీ ఏ వ్యక్తికి కూడా ఒక్క డబల్ బెడ్రూమ్ కూడా ఇక్కడ ఇవ్వలేదు ఇంతవరకు. కేవలం మందమారి మండలంలోనే ఆ ఇల్లు నిర్మాణం జరిగినాయి. ఇక మిగిలిన 4 మండలాల్లో అసలు ఆ ఇంటి నిర్మాణం ఊసే లేదు. రైతు బంధు అంటారా, ఒకసారి వస్తుంది ఒకసారి రాదు. పెన్షన్స్ చాలామందికి కూడా ఈరోజు ఊర్లలో మీరు కాంగ్రెస్ పార్టీకి సపోర్టర్స్, మీరు బీజేపీ పార్టీ సపోర్టర్స్ అని చెప్పి వారిని కూడా ఈరోజు నిర్లక్ష్యం చేసి కనీసం ఆ వితంతు పెన్షన్ లేకపోతే వృద్ధాప్య పెన్షన్స్ కూడా రానిది ఎక్కడ ఉందంటే అది చెన్నూరు నియోజకవర్గ ప్రజలు చూస్తూ ఉన్నాం. ఈరోజు కూడా నేను మధ్యకల్ అనే గ్రామంకి వెళ్తే వాళ్ళ హస్బెండ్ చనిపోయారు, 70 సంవత్సరాల ముసలావిడ ఏడుస్తూ ఉంది. అయ్యా 4 నెలలు అయింది అయ్యా మొరబెట్టుకుంటాను, ఇంతవరకు తినడానికి తిండి లేదు, నాకు నా పెన్షన్ రావట్లేదని. ఈరోజు వాళ్ళకి రైస్ కొనిచ్చి వచ్చాను. అంటే ఆ ఇన్సిడెంట్ అక్కడ జరిగింది కాబట్టి ఆ స్పాంటేనియస్గా రియాక్ట్ అయ్యి ఇచ్చాను. అంటే అలాంటి వాళ్ళు ప్రతి గ్రామంలో చాలామంది ఉన్నారు. చెప్పడానికి మాత్రమే సంక్షేమ పథకాలు కానీ అందాల్సిన వాళ్ళకి మాత్రం అందట్లేదు. ఎస్, ఇప్పుడు ఆల్మోస్ట్ చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించి డాక్టర్ రాజా రమేష్ పేరు ఆల్మోస్ట్ ఫైనల్ అని చెప్పుకోవచ్చు. సో ఈ సిచ్యువేషన్స్లలో కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, వరంగల్ వేదికగా రైతుల డిక్లరేషన్ కావచ్చు, హైదరాబాద్ సరూర్ నగర్ వేదికగా యూత్ డిక్లరేషన్ కావచ్చు, ఖమ్మం వేదికగా చేసినటువంటి 4000 పెన్షన్కి సంబంధించినటువంటి అంశం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్తా ఉన్నారా? ప్రజలు ఏమంటా ఉన్నారు? వీటన్ని సంక్షేమాలను చూసి ప్రజలు మళ్ళీ ఆదరించేటువంటి అవకాశం ఉందా కాంగ్రెస్కి? ఏ ఊరికి వెళ్ళినా వాళ్ళు చెప్పేది ఒకటే. నేను జనరల్గా అడుగుతాను, అమ్మ ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయని. ఫస్ట్ వాళ్ళు చెప్తారు, మాకు ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు తప్ప ఏ ఇల్లు మాకు తెలియదు, మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం వస్తే తప్ప మా జీవితాలు బాగుపడవు అని. రెండోది ఏంటంటే వారి భయం, అక్కడ ప్రజలకు ఏంటంటే మేము కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నామని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి తెలిస్తే మాకు వచ్చే పెన్షన్ ఆపుతారేమో అని వాళ్ళకి భయం మాత్రం ఉంది. వాళ్ళకి ప్రతి ఒక్క పథకం గురించి ఏదైతే రైతు డిక్లరేషన్ ఉందో, యూత్ డిక్లరేషన్ ఉందో, పెన్షన్కి సంబంధించిందో ప్రతి ఒక్కరికి వాళ్ళకి చెప్పుతూ మీరు చెప్పాలి అని కూడా వారికి చెబుతూ ప్రతి ఒక్కరికి చెప్తున్న, ఒక్క 4 నెలలు మీరు ఓపిక పట్టండి. ఒకవేళ ఎవరైనా బెదిరించి నిజంగానే మీ పెన్షన్ ఆపితే ఖచ్చితంగా దానికి రెట్టింపు పెన్షన్తో ఇప్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తరఫున నేను, నా కాంగ్రెస్ పార్టీ కుటుంబం తీసుకుంటుందని ప్రతి ఒక్క స్కీమ్ గురించి ప్రతి ఒక్కరికి చెబుతూ ఈరోజు వెళ్తా ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే చాలా ఊర్లలో వాళ్ళు నివసించేది ఇందిరమ్మ ఇంట్లో నివసిస్తూ ఉన్నారు. ఇంకా ఎటువంటి కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది బూటకం అని వాళ్ళకి అందరికీ తెలిసిపోయింది. ఎస్, ఇప్పుడు బాలకసుమన్ లాంటి వ్యక్తిని ఎదుర్కోవాలి అని అంటే దూకుడు కావాల్సినటువంటి వ్యక్తి. సో ఆల్మోస్ట్ ఆయన ఆలోచించే విధానం కావచ్చు, లేకపోతే ఫోకస్ విజన్ కావచ్చు, సో రేపు తీసుకునే స్టెప్ కావచ్చు, కొంత దూకుడుగా వివరించేటువంటి బాలకసుమన్ని ఎదుర్కోవాలి అని అంటే అది డాక్టర్ రాజా రమేష్తో సాధ్యపడుతుంది. ఎందుకనంటే మీరు ఒక డాక్టర్గా, సౌమ్యుడిగా, అనునిత్యం కూడా ఆ వృత్తి నుంచి వచ్చినటువంటి వ్యక్తి. అంతే దూకుడు, అదే లెవెల్లో, అదే కేటగిరీలో రాజా రమేష్ వెళ్ళగలుగుతారు. జనరల్గా ఇది సింగరేణి ప్రాంతం, జనాలు చాలా రఫ్గా ఉంటారు. కానీ నా వృత్తిరీత్యా ఒక డాక్టర్ని అయి మా అక్కయ్య చనిపోయిన తర్వాత ప్రతి ఒక్కటి కూడా నా కోపాన్ని తాపాన్ని అణచివేసుకుంటూ ప్రజలకి మంచిగా ఉండాలి, మంచి చేయాలన్న ఫీలింగ్తో బ్రతుకుతున్న వ్యక్తి డాక్టర్ రాజా రమేష్ బాబు. అంటే డాక్టర్ రాజా రమేష్ బాబుకి కోపం లేదనో, ఆవేశం లేదనో కాదు, 100% ఈరోజు నడుచుకుంటూ వెళ్తే మురిగే కుక్కనో కరిచే కుక్కనో వస్తే 100% తిరిగి కొట్టే శక్తి, ధైర్యము, సామర్థ్యం డాక్టర్ రాజా రమేష్ బాబుకి అయితే ఉందండి. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఇప్పుడు డాక్టర్ రాజా రమేష్ గారు ఇప్పుడు అవినీతి రాజకీయ నాయకులను ఎదుర్కోవడానికి పోతా ఉన్నాడా, లేదంటే ప్రజలకు సేవ చేయడానికి పోతా ఉన్నాడా, లేకపోతే చెన్నూరు నియోజకవర్గ ప్రజల్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళడానికి పోతా ఉన్నాడా? మీరు చెప్పిన ప్రతి దాంట్లో ఒక క్వశ్చన్, ఒక ఆన్సర్ ఉంది. ఎస్, డెఫినెట్గా ఈరోజు ఒక అహంకార పూరితమైన బాలకసుమన్ అనే వ్యక్తిని ఈ చెన్నూరు నియోజకవర్గాన్ని ఫస్ట్ దూరం చేయాలని ఒకటి. 2, ఏ ప్రజలైతే నాకు న్యాయం జరుగుతుంది, తెలంగాణ వస్తే, స్టూడెంట్ ఉద్యమ నాయకుడు వస్తే మాకు న్యాయం జరుగుతుందని ఆశపడి అతన్ని గెలిపించుకున్నారో
ఏ ఒక్క వ్యక్తికి కూడా ఈరోజు ఆయన న్యాయం చేయలేకపోయాడు. సో డెఫినెట్గా ఆ న్యాయం చేసే వ్యక్తిగా నేను ఆ అహంకారపూరిత వ్యక్తిని తరమడానికి ఖచ్చితంగా చేసి చూపెడతాను. సో గతంలో బీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ ఉద్యమం, తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు చాలామంది యువత అధికార పార్టీ వైపు ఫోకస్డ్గా పోయేది. గత కొంతకాలంగా నేను చూస్తూ ఉన్నా కాంగ్రెస్ పార్టీలో మీలాంటి యువకులు చాలామంది కాంగ్రెస్ వైపు వస్తూ ఉన్నారు. ఎందుకు కాంగ్రెస్ గతంలో 50 ఏళ్ళు ఈ గడ్డపైన పరిపాలన చేసింది. సో అప్పుడు చేయలేని అభివృద్ధి ఇప్పుడు ఏం చేస్తుందని ఒక పార్టీ, అధికార పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. మీలాంటి యువకులందరూ ఒక అధికార పార్టీని కాకుండా ఇలాంటి ఒక ఆల్రెడీ పాలించి వెళ్ళిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీని ఎందుకు చూజ్ చేసుకుంటున్నారు? ఇక్కడ ప్రతి ఒక్కరు ఆశపడ్డది ఏంటంటే తెలంగాణ వస్తే నీళ్లు నిధులు నియామకాలు అనుకోండి, అభివృద్ధి అనుకోండి, రైతే రాజ్యం అనుకోండి, అసలు ఎన్నో కోరికలు కలలతోని ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. ఫస్ట్ 5 years అనుకున్నది ఏంటంటే అరే రాష్ట్రాలు విడిపోయిన తర్వాత కొంచెం కష్టం అవుతుంది పరిపాలనకు, కేసీఆర్ ఉన్నాడు కాబట్టి ఈరోజు మన తెలంగాణ నిలదొక్కున్నామని 5 సంవత్సరాల ఆలోచన అట్లుండే. నెక్స్ట్ అభివృద్ధి చెందుతుంది అనుకొని మళ్ళీ ఒక్కసారి పరిపాలన ఆయనకి ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు, ఆ ప్రజల్లో నేను కూడా ఒక్కరిని. సో ఆ ఆలోచన తప్పని ఎప్పుడు తేలిందంటే ఎవరైతే నాయకులు, గెలిచిన నాయకులు అవినీతికి లక్షల కోట్లు, వేల కోట్లు, వందల కోట్లు ఎవరికి తోచినంత వాళ్ళు దోచుకుంటూ పోయి ప్రజలకి ఏది అందాలో అది అందివ్వకుండా పేదోన్ని ఇంకా పేదరికంలో ముంచి ఎవరైతే కొంతమంది వాళ్ళ మోచేయి నీళ్ళు తాగే వ్యక్తులకి మాత్రం ప్రతి ఒక్క ప్రాజెక్ట్ అనుకోండి, కాంట్రాక్ట్స్ అనుకోండి ఇచ్చి వాళ్ళని మాత్రమే పెంచి పోషిస్తూ ఉండేది మనము గత 4-5 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. సో ఏ వ్యక్తికి, ఏ ప్రజలైతే కలలు కన్న తెలంగాణ కాదు ఇది అని ప్రజలు ఈరోజు నమ్మారో ఆ ప్రజలు నమ్మిన దాంట్లో నేను కూడా ఒకరినై డెఫినెట్గా ఎవరో ఒకరు ప్రశ్నించే గొంతు కావాలి, ఎవరో ఒకరు ఎదురు తిరగాలి. ఎవరు ఎదురు తిరిగినా నా దగ్గర ఎంప్లాయీస్ చాలామంది ఉన్నారు. ఎంప్లాయీస్ యూనియన్ నుండి కొంతమంది ప్రశ్నిస్తే వాడిని సత్తుపల్లి, మనుగురు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అంటే ఒక సామాన్య ఎంప్లాయీ పాపం వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడ, పిల్లలు ఇక్కడ ఉండి ట్రాన్స్ఫర్ అయితే కొంత ఇబ్బందికి గురవుతాడు. మళ్ళీ అదే వ్యక్తిని బీఆర్ఎస్ కండో కప్పించి లేకుంటే బాలకృష్ణ ఏవి కావాలో ఒప్పించి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి ట్రాన్స్ఫర్ చేశారు. అంటే ఇలాంటి బెదిరింపులకు గురి చేస్తూ ప్రవర్తిస్తున్నటువంటి ఈ రాజకీయ నాయకులకి 100% బుద్ధి చెప్పాలని ఈరోజు ప్రజలు డిసైడ్ అయ్యారు. ఆ ప్రజల పక్షాన వాళ్ళు నేను ఒకనిగా ఇంకొంత ధైర్యం ఎక్కువ చేసుకొని ఈరోజు ముందుకు రావడం జరిగింది. ఎస్, ఇప్పుడు మీరు గ్రామాలలో తిరుగుతూ ఉన్నారు కదా, ఇప్పుడు గ్రామాలలో తిరుగుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ప్రజల సంబంధం మీతో కానీ పార్టీ వైపున కానీ కాంగ్రెస్ వైపున కానీ ఎట్లా ఉన్నాయంటే ఏమనుకుంటా ఉన్నారు, ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు, ప్రజల స్పందన ఎట్లా వస్తూ ఉంది? ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీతోని విసిగిపోయి ఉన్నారు. ఫస్ట్ థింగ్. సో కొత్తది ఒక ప్రభుత్వం కావాలి. ఆ కొత్త ప్రభుత్వము ఇక్కడ ఉన్నటువంటి ఈ పరిసర ప్రాంతాల ప్రజలకు కాంగ్రెస్ ఒక్కటే అని వాళ్ళకి తెలుసు. ఇక్కడ బీజేపీ అనేది ఇక్కడ దాదాపు ఎక్కడ ఉండదు మా చెన్నూరు నియోజకవర్గంలో. సో వాళ్ళు కోరుకునేది ఒక ఆల్టర్నేట్ ప్రభుత్వం కావాలి, ఇక్కడ ఆల్టర్నేట్ వ్యక్తి కావాలి, ఒక మంచి వ్యక్తి మమ్మల్ని చూసుకొని మా మాట విని మాకు ఇబ్బంది అయితే వచ్చి స్పందించే వ్యక్తి కావాలనుకున్నారు. అదృష్టవశాత్తు నాకు ఆ ఫ్యూచర్స్ ఏవైతే నా ఒక ఫౌండేషన్ నుండి ఆ ప్రజలకి గతంలో నేను దగ్గర కావడము, ప్రజల దగ్గరికి వెళ్ళడము, అంటే చాలా సేవా కార్యక్రమాలు చేశాను. పిల్లలకి స్పోర్ట్స్ కండక్ట్ చేశాను, డిస్ట్రిక్ట్ లెవెల్ టోర్నమెంట్స్ ఒక 5 టోర్నమెంట్స్ కండక్ట్ చేసి ఉంటాను. సో నా వ్యక్తి వాళ్ళకి పరిచయమై నా వ్యక్తిత్వం తెలుసు కాబట్టి డెఫినెట్గా వాళ్ళు ఒక బిడ్డ లెక్క, ఒక అన్న లెక్క, తమ్ముళ్ళ లెక్క ఈరోజు నన్ను ఆదరిస్తున్నారు. 100% ఈరోజు ఒకవేళ అధిష్టానం గిన నిర్ణయించి టికెట్ ఇస్తే 100% ఆ బాలకృష్ణ అనే వ్యక్తిని రిజెక్ట్ చేసి డాక్టర్ రాజా రమేష్ అనే వ్యక్తిని యాక్సెప్ట్ చేసి వారి కుటుంబ సభ్యులు లెక్క నన్ను చూసుకుంటారనే విశ్వాసం నాకుంది. సో ఫైనల్గా ఈ చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు డాక్టర్ రాజా రమేష్ ఏం చెప్పదలుచుకున్నాడు? గత నాయకులు చేసినటువంటి తప్పుదం గెలిచినా గెలవకపోయినా ఇదే పార్టీని, ఇక్కడి ప్రజల్ని నమ్ముకొని ఉండడా? నేను ఫస్ట్ నుండి ఒకటే చెప్పాను, టికెట్ అనేది ఇమ్మెటీరియల్ అని. ఎస్, నేను ఒకవేళ నాకు ఈసారి టికెట్ రాకపోయినా కూడా నెక్స్ట్ 5 years కూడా ఇదే కాంగ్రెస్ పార్టీతో ప్రయాణిస్తాను. ఈ ప్రయాణంలో ఖచ్చితంగా అధిష్టానం డాక్టర్ రాజా రమేష్ బాబుకి ఏ స్థానం కేటాయిస్తే ఆ స్థానంలో ఉండి పార్టీకి సర్వ్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరీ ముఖ్యంగా ప్రజలు మోసపోయిన వాళ్ళు ఎవరంటే ఇక్కడ ప్రజలు, బాధపడుతున్న ఎవరంటే ప్రజలు. ఎందుకంటే
మాకు ఒక నాయకుడు లేడు ఇక్కడ, మాకు ఒక పెద్ద దిక్కు లేడయ్యా మాకు అని చాలామంది చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఎక్కడి నుండో రావడము వెళ్ళిపోవడము, ఎక్కడి నుండో రావడం వెళ్ళిపోవడం. చెన్నూరు నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే అభ్యర్థులు లేకపోతే ఆ స్టేచర్ ఉన్న వ్యక్తి వాళ్ళతోని మమేకమై ఎక్కడా లేడు. కేవలం ఒక ఎలక్షన్స్ అప్పుడు వ్యక్తులు వస్తున్నారు, టికెట్ ఇస్తే కొంతమంది ఉంటున్నారు, ఓడిపోతే కొంతమంది వెళ్ళిపోతున్నారు. గెలిచిన దాఖలు ఒక వినోదన్న ఒక్కరే ఉన్నారు. ఆయన తర్వాత మళ్ళీ మనం 10 years చూస్తా ఉన్నాం, ఎవరు లేరు. సో వినోదన్న కూడా వేరే వేరే దగ్గర వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ చెన్నూరు నియోజక ప్రజల్ని పట్టుకొని నేను మీకు ఉన్నాను అనే వ్యక్తి లేడు. ఆ నేను ఉన్నాను అనే వ్యక్తిని నేను కావాలని ఆశపడుతున్నాను. ఈరోజు ఖచ్చితంగా నేను ఉంటాను అని వాళ్ళకి చెప్తున్నాను, ఉండి చూపిస్తాను కూడా. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ రాజా రమేష్. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కమింగ్ అప్ ఎలక్షన్స్. సో మొత్తంగా ఇది చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ నేను తోడుంటా. ప్రజా సమస్యలకు నాయకుడిలా కాదు, ఒక సేవకుడిలా ఎల్లప్పుడూ ప్రజల తోడుంటా. ఇక్కడ అధికార పార్టీ చేస్తున్నటువంటి అక్రమాలను అన్నీ బయట పెడతా. రాబోయే రోజుల్లో ఈ చెన్నూరు గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తా అంటూ కూడా డాక్టర్ రాజా రమేష్ గారు చెప్తా ఉన్నారు. సో మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటే నేను చూస్తూ ఉండండి అమ్మా న్యూస్, జనం కోసం నిజం కోసం.